ప్రధాని మోడీ రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాలను దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలంలోని ఘంటామఠంలో పురావస్తు శాఖ ప్రదర్శించినటువంటి తామ్ర శాసనాలను, రాగి రేకులను, నాణాలను తిలకిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నగర శివార్న ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్ హిల్స్ కు చేరుకుంటారు ప్రధాని. అక్కడ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు 13,429 కోట్లతో నిర్మించనున్నటువంటి 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే జీఎస్టీ 2.0 పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న తొలి సభ ఇది. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కూటమి పార్టీల ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు 3 లక్షల మందికి పైగా హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల అడవుల్లోని శ్రీశైలం ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన నిఘా ఉంచారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. కేంద్ర బలగాలతో కూంబింగ్ చేశారు. డీజీపీ ప్రధాని పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సున్నిపెంటకు హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. పీఎం భద్రతకు సంబంధించిన ప్రత్యేక బలగాలు, అధికారులు ట్రయల్ను పరిశీలించారు.